అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తుంటారమ్మా? అక్కడక్కడ అడుక్కుంది అంటారు, కూరగాయలు లేరు. ఎవరు బుద్ధి పుడితే ఇంత ముద్ద పెడతారు, లేదు. కొడుకుల పరిస్థితి బాగాలేదు, పనులు ఏమి లేవు. ఏం జగను వాడు ఏం చేశాడు? మాకు ఇంతవరకు ముసలోడు. మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం, పింఛన్ లేదు, ఏం లేదు, పనులు లేవు. మా ముసలోడు ఇంటికాడ ఉంటున్నాడు, నా కొడుకు ఇంటికాడ ఉన్నాడు. అక్కడ నా కొడుకులు అలాగే ఉన్నారు, నేను ఎలాగ ఉన్నా. అద్దులకి ఎవరు లేరు, అందరు దెంగేశారు. మేము ఎట్లది బతకాలా? మాకు ఇంతవరకు పింఛనే లేదు. అలా పెట్టలే. ఏనంటే తర్వాత పెడతా అంటున్నారు. పెట్టలే. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ జగన్ కాడికి వెళ్తే సార్ అడుక్కు తినడం కూడా పనికిరాం. అడుక్కున్నా ఎవరు మొద్దేయడు. తెలుగుదేశం వస్తే చంద్రబాబు రావాలని మా కోరిక. అది నాన్న. ఎందుకని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏమంతట్లేదు అసలు? సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఇస్తున్నామని అంటా ఉన్నారు కదా. ఎవరు ముసలిదానికి ఎవడిస్తాడు నాయన? ఇగో చిరిగిపోయిన బట్ట కట్టుకుంటున్నాను. మీకు ఎన్నేళ్ళు పెద్దమ్మా అసలు? మీకు నాకు ఇప్పుడు 60 వచ్చినాయి. మరి 60 వచ్చినా పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు మీకు? ఏమంటున్నారు అధికారులు అసలు? ఎవడున్నాడు అధికారి? ఎవడు కాడ స్వార్థం చూపించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడానికి ఎక్కడికైనా వెళ్ళి అనుకో, ఏం పెట్టలేదు, మంచిలు ఇచ్చి దిక్కు లేదు. మా ఇంట్లో అద్దుకున్న నీళ్ళు కూడా లేవు సరిగ్గా. మరి ఏంటి పరిస్థితి? మాలాంటి ముసలోళ్ళు ఎలా బతకాల? మా చంద్రబాబు రావాలని నా కోరిక. ఫస్ట్ కానీ చంద్రబాబే. ఈ జగన్ వచ్చి ఏం చేశాడు? పోలవరం కాలనీ బాగా చేశాడా? నేను రోడ్లు బాగా చేశాడు? ఏం చేశాడు? జనాభాలు అల్లాడిపోతున్నారు. అది మాకు చంద్రబాబే రావాలి. ఎందుకు చంద్రబాబు గెలిస్తే న్యాయం జరుగుతుంది అంటారు అసలు? పక్కా 100%గా వస్తుంది. ఆయన గెలవాలని మా కోరిక. అది మా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ నుంచి గెలిపొందిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పనిచేశారు కదా, ఏంటి అసలు మీ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి? అయ్యా నేను 30 సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు మాకు ఏం లేదు. చంద్రబాబు రావాలని మా కోరిక. 10 కాలాలు చంద్రబాబే రావాలి. ఆయన వస్తే అంతా న్యాయమే జరుగుతుంది. ఇక్కడ సుజనా చౌదరి గారు కూటమిలో ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. ఆసిఫ్ గారు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఎవరు గెలుస్తారంటారమ్మా అసలు? చంద్రమోహనే గెలవాల, గెలుస్తాడు. అది ఆయనకే వేస్తాం. ఎవరు ఏం చేసుకో, మా ప్రాణాలు ఎలా పోయినా సరే ఆయనే గెలవాలి. అది నాన్న. థ్యాంక్స్ నాన్న. బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు ఫైట్ రోజు అండి. ఏం చేస్తుంటారు బాబా? నేను టాపీ పనిలో టాపీ పని చేస్తూ ఉంటాను. ఏ నియోజకవర్గం బాబాయ్ మీది? ఏ ఏరియా? మాది బొబ్బులి, బాడింగ్ మండలం. ఇక్కడ విజయవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు అంటే ఎప్పుడో పని లేనప్పుడు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటాం. ఇక్కడ చేసుకుంటున్నారు. ఎలా అనిపించింది జగన్ గారి పాలన? ఎలా అనిపించింది? గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఆయనే గెలిపించాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడే మంచిది. చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు ప్రతివి బాగానే ఉన్నాయి. ఒక సమాజంలో మాట్లాడాలంటే విలువ అంటూ ఉండేది. జగన్ వచ్చాక ఒక మగోడికి విలువ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరి కాడ భయపడవలసిన అవసరం ఉంది, కానీ అప్పుడు భయపడవలసిన అవసరం లేదు. మన అన్న ఉన్నాడో పర్నాడో న్యాయం చేస్తాడు అనేది. ఈరోజు మాత్రం ప్రతిదీ ఎలా బతకాలి, పని లేకపోతే కూడి ఎలాగొస్తుంది, ప్రతి టెన్షన్, ప్రతిదానికి రేట్లు, ప్రతిదానికి పిచ్చోడిన తిరగాలి. ఆడదానికారు కూడా మాట పనికిరాడు, ఏమి కూడా విలువ లేకుండా పోతుంది. మీరు సిమెంట్ పనికి వెళ్తా ఉంటాం అంటున్నారు కదా, అసలు పనులు ఏ విధంగా ఉన్నాయి 5 సంవత్సరాల నుంచి మీకు? పనులు అంటే పెద్దగా ఉండవు. ఉన్నాడు ఉంటుంది, నేత ఫస్ట్ పడుకోవాలి. అది బాగా తినాలి, బాగా చెయ్యాలనుకుంటే తెలుగుదేశం వచ్చేది బంగారం తినేవాళ్ళు. అన్న క్యాంటీన్ ఉండేది, భోజనం చక్కగా భోజనం చేసేవాళ్ళు, కడుపు నొప్పి బతికేవాళ్ళు. ఎక్కడ పని ఉన్నా బాగానే ఉండేది. పనికి తగినట్టుగా ఆ డబ్బులు విలువగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు పని లేదు, అటు లేదు, ఇబ్బందిగా ఉంది. చాలా కష్టాలు అనుభవిస్తాను. ఆడదానికి ప్రభుత్వం ఎక్కువైపోయింది. మగోడు మాట లెక్క చేయదు. ఎక్కడ కూడా సమాజంలో విలువ లేకుండా పోయింది. ఏంటి బాబాయ్, మీరు చాలా సంవత్సరాల నుంచి విజయవాడలో అంటున్నారు కదా, ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు. మీ ప్రాంతంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ ఈ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతంలో కూడా ఇలాగా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. అంతేగాని ప్రతి నిజం అది ఒకటే బాగుంది. ఈ ఏరియా కాదు, ప్రతి ఏరియాలో కూడా ఆయన సమాజం బాగుంది.
చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అలాంటి న్యాయం జరుగుతుంది అంటారు ప్రజలకి? చంద్రబాబు నాయుడు అంటున్నాను కదా, చంద్రబాబు నాయుడే కడుపు నింపుగా అన్నం పెట్టేది, అందరూ బాగుపడేది. ఓకే రైట్, థ్యాంక్ యూ.